జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను పెహల్గామ్ లాంటి మరో దాడికి అయితే సిద్ధమవుతుందంట. మరి మన భారత్ ఏం చేస్తుందో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. మీకు అందరికి కూడా తెలుసు, ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్లో ఈ పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాద దాడిని అయితే జరిపినారు. కేవలం హిందువులే టార్గెట్గా ఈ జిహాదీగాళ్ళు ఈ దాడులను అయితే నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి ఈ టూరిస్టులు హిందువులా కాదా అని చెప్పి అడిగి మరి ఇంకా అనుమానం వస్తే వాళ్ళ ప్యాంట్లను విప్పి చెక్ చేసి మరీ కాల్చి చంపినారు. ఉగ్రవాదానికి మతం లేదంటారు కదా, మరి నువ్వు హిందువా లేకపోతే ముస్లిమా అని చెప్పి అడిగే కదా చంపినారా? డౌట్ వస్తే ప్యాంట్ ఎప్పదీసి మరీ చూశారు ఏంది కథ అనేసి. దాన్ని మరి ఉగ్రవాదానికి మతం లేదంటారే, మరి ఇంకేంది ఇది ఏందంటాలే. ఈ విధంగా 26 మంది అమాయక భారతీయులను మన హిందువులను ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. నిరాయుధులైనటువంటి టూరిస్టుల పైన ఈ ఇస్లామిక్ జిహాదీలు తమ ప్రతాపాన్ని చూపించారు. గ్రెనేడ్లు, తుపాకులు, అసాల్ట్ రైఫిల్స్ తీసుకొని సాధారణ భారతీయ పౌరులను హత్యలు చేశారు. అదే సమయంలో మన సైనికులు అక్కడికి వస్తారని చెప్పి తెలియడంతో ఈ ఇస్లామిక్ జిహాదీలు అక్కడి నుంచి పారిపోయినారు. బుల్లెట్ కూడా దొరకనంత వేగంగా తప్పించుకొని పోయినారు. అంటే వీళ్ళ మొగతనము కేవలం నిరాయుధులైనటువంటి వాళ్ళపైన, అమాయక పౌరులపైన, అసలు తుపాకులు అనేటివి ఎలా ఉంటాయి కూడా తెలియనటువంటి వాళ్ళ మీద మాత్రమే వీళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. పైగా తామేదో ఓడబొడిసినట్టు, ఏదో ప్రపంచాన్ని జయించినట్టు సునకానందమై పొందుతూ ఉంటారు. కానీ సైనికులకు ఎదురుగా వచ్చి పోరాటం చేయడం చేత కాదు. దమ్ముంటే కదా పోరాటం చేసేదానికి, ఆ చావలేదు. అసలు ఆర్మీ అన్న పేరు వింటేనే ఏల కార్తది కింద నుంచి బొడ్లగా అది విషయం. అందుకే సైనికులు వస్తున్నారంటే చాలు వీళ్ళేలా ఈ పైకి ఎగలాకుండేది పరుగు కంటికి కనిపించకుండా బారిపోతారు ఈ సన్నాసిగాళ్ళంతా. సరే, ఇక అసలు విషయానికి వస్తే 1965 ఇండో పాక్ యుద్ధం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే మిలిటరీ సిబ్బంది సంయుక్తంగా ఒక ర్యాలీ నిర్వహించినాయి. ఇక ఈ ర్యాలీలో మన వెస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి మనోజ్ కుమార్ కటియార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, మనం ఇప్పటికే ఒకసారి పెహల్గామ్ తీవ్రవాద దాడిని ఎదుర్కొన్నాం. ఇప్పుడు మళ్ళీ పెహల్గామ్ తరహా దాడిని చేయడానికి పాకిస్తాన్ అయితే సిద్ధపడుతుంది. పాకిస్తాన్ మరోసారి మన పైన దాడికి పాల్పడే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. పెహల్గామ్ లాంటి మానవం సృష్టించాలని చెప్పేసి వాళ్ళు పదే కాచుకొని ఉంటారు. మనం మాత్రం అలర్ట్ గా ఉండాలా. నేను మాటిస్తున్నా, భారత ఆర్మీ సిద్ధంగా ఉండాలి. పాకిస్తాన్ ఎలాంటి ఘటనలకు పాల్పడినా సమర్థవంతంగా తిప్పికొడతాం. పెహల్గామ్ అటాక్ లో ఉగ్రవాదులు మన దేశంలోని అమాయకులను చంపేసినారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు మన భారతీయ ఆర్మీ బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ విజయానికి కారణం మన మోడీ ప్రభుత్వం యొక్క మద్దతు, అలాగే ఆర్మీ ప్రణాళిక, మాజీ సైనికుల అడ్వైజు, స్థానిక ప్రజలు. ఈ ఆపరేషన్ ద్వారా తీవ్రవాదుల మౌలిక సదుపాయాలనైతే కుప్పగూల్చినాం. ఈసారి గనక పాకిస్తాన్ మరో దాడి చేస్తే ఈసారి ఇంతకు ముందులాగా 10 రోజులు 12 రోజులు సమయం అయితే తీసుకోం. ఈసారి దాడినే జరిగిందంటే జరిగిన వెంటనే మేము ఎదురుదాడి అయితే చేస్తాం. కోడితే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతుంది. ఈసారి దాడి చేస్తే మాత్రం ఎవరికి ఊహించినట్టుగా ఉంటుంది పరిస్థితి. ఈసారి మనం కొట్టే దెబ్బకు పాకిస్తాన్ యొక్క భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అందుకే ఎప్పుడు ఏం అవసరం వస్తుందని చెప్పేసి మన భద్రతా బలగాలను, అలాగే రాడార్ వ్యవస్థలను, గగనతల రక్షణ వ్యవస్థలను, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచినాం. అమెరికా, సౌదీ అరేబియా అండ చూసుకొని పాకిస్తాన్ అయితే రెచ్చిపోతుంది. అందుకే ఈసారి దాడి జరిగిన 50 గంటల్లోపే పాకిస్తాన్ అయితే దున్ని పారేస్తాం, పాకిస్తాన్ ను భూస్థాపితం చేస్తా ఉంటూ మన లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి మనోజ్ కుమార్ కటియార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా తెలియజేశారు. ఈసారి గనక పాకిస్తాన్ వాళ్ళు గనక ఏమైనా గెలికినారనుకో, ఇంకా వాళ్ళ కర్మ పట్టినట్టే. ఇంతటితో వాళ్ళ పని ఆడికి సమాప్తం. అది విషయం. చూద్దాం, ఇంకా వాళ్ళ దరిద్రం పట్టిందంటే ఇంకా అది వాళ్ళ సావుకే. ఇంకా అది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.